విద్యుత్ కొనుగోలు కేసులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను జూన్ 28న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. కాగా కేసీఆర్ వేసిన పిటిషన్పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందనే రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే కేసీఆర్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లే అని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.